హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ కంటెంట్తో అయితే మీ ముందుకి వచ్చాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మోటివ్ అన్నమాట. ఫస్ట్ అయితే నా వంటగది మొత్తాన్ని ఒక్కసారి అలా చూసేయండి. ఎందుకంటే నేను ఉదయాన్నే లేచి వస్తానే నా వంటగది ఎప్పటికీ ఇలానే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉండడానికి నేను నైటే, కొంచెం కష్టమైనా కూడా నైటే నేను నా వంటగదిని అయితే శుభ్రం చేసుకుంటాను. ఎప్పటికో పున్నమికి, అమావాస్యకు అలా శుభ్రం చేసుకోకుండా, లేదా చుట్టాలు వస్తానారని అలా కాకుండా ప్రతిరోజు మనము ఇలా ప్రతిరోజు కూడా వంటగదిని కానీ ఇంటిని కానీ శుభ్రం చేసుకునే అలవాటు ఉండిందనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో డెవలప్ అవుతుంది. మనం కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అయితే పని చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే, నేను లేచినప్పటి నుంచి నేను చేసుకున్న పనులు చెప్తూ ఇంకా కూడా నా యూట్యూబ్ జర్నీని కొద్దిగా మీతో షేర్ చేస్తాను. నేను యూట్యూబ్ని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఇంతవరకు నాకు ఎంత పేమెంట్ వచ్చింది, తర్వాత వచ్చేసి డబ్బులతో నేను ఏం కొన్నాను అనేది వీడియో చివరిలో అయితే చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూసేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలూ టిక్కీ అనమాట. ఆలూ టిక్కీ తర్వాత లంచ్కి వచ్చేసి చపాతీ, మష్రూమ్ కర్రీ, తర్వాత డిన్నర్కి వచ్చేసి పచ్చి కొబ్బరి పాలతో వెజిటబుల్ పులావ్ మరియు మష్రూమ్ పుట్టగొడుగుల కూర అన్నమాట. ఇది నా ఈరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ, ఇంకా తర్వాత మధ్య మధ్యలో నేను ఏం ఎక్స్ట్రా పనులు చేసుకున్నాను, ఏం క్లీనింగ్ చేశాను ఇంట్లో, తర్వాత ఏమన్నా స్నాక్స్ అలా చేశానా, ఇన్ని పనులను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, ఏ కూరలు చేసినా కూడా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ లేస్తానే ఏమన్నా నానబెట్టుకోవాల్సినవి ఉంటే బియ్యం కానీ పప్పు కానీ ఇలాంటివన్నీ నానబెట్టేసి, తర్వాత వచ్చేసి కూరగాయలను ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత అవి ఒక బౌల్లో వేసి ఉప్పు నీళ్ళలో వేసి పెడతానన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా పురుగు మందులు కొడుతున్నారు కదా, కూరగాయలకు కానీ పండ్లకు కానీ అన్నిటికీ. కాబట్టి ఎంతో కొంత మనము ఆ పురుగుల మందుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అయితే ఈ విధంగా కాపాడుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు చింతపండు కూడా వేస్తుంటాను. ఇప్పుడు చూస్తున్న పాల ప్యాకెట్లు వచ్చేసి సిడ్స్ ఫార్మ్ కంపెనీ ఇవ్వండి. పాలైతే చాలా బాగుంటాయి. మన పల్లెటూర్లలో తీసుకుంటాం కదా, ఆ పాలలాగే చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఒక 5 years నుంచి ఇవే పాలు తీసుకుంటున్నాము. అంతకుముందు అయితే చాలా తనకలాడిన పాల కోసము పాలు డ్రమ్లలో తెచ్చి పోస్తూ అంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్న, షాప్లో ఏ పాల ప్యాకెట్ తీసుకున్నా అసలు టేస్ట్ అయితే అస్సలు తాగలేకపోయే వాళ్ళము. ఇంకా పిల్లలకి పోయాలంటే చాలా భయం అన్నమాట. కానీ ఏదో అనుమానంతో అయితే పోసేదాన్ని. ఇప్పుడైతే ఆ సమస్య లేదు నాకు. పాలైతే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఉదయాన్నే వచ్చేసి వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను. దానికోసమే ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. క్యారెట్, బీట్రూట్, కొంచెంగా బీరకాయ ఉంటే అది అటు ఇటు కాకుండా ఎందుకులే వేస్ట్ అన్నట్లు అది కూడా కట్ చేసి పెట్టేశాను. దాంతోపాటు కొంచెంగా నా పైన వచ్చేసి మా మిద్దె పైన గార్డెన్, చిన్నపాటి గార్డెన్ ఉంది. అక్కడే పుదీనా, రణపాల మొక్క, కొంచెం తులసి ఆకులు అవన్నీ ముందు రోజే కట్ చేసి కచ్చుకున్నాను. అదే అన్నమాట చూపించేది. వెజిటబుల్ జ్యూస్ కూడా చేస్తున్నాను ఈరోజు. అన్నీ కూడా ప్యారలల్గా పనులు, ఇంకా ఒకటి చేస్తూ అదే పనిలో ఉండకుండా ప్యారలల్గా చకచకా చేసేసుకోవాలా. ఎందుకంటే ఉదయాన్నే అన్నీ ఒకేసారి చేయాలి కదా, లంచ్ పంపించాలంటే. ఇప్పుడు టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఆలూ టిక్కీ అని. దానికోసం ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకొని ఆ విధంగా వంచేసిన తర్వాత మిక్సీకి వేసినప్పుడు కొంచెంగా పెరిగేసి ఆడించామనుకోండి,
టిక్కీ అనేది కొంచెం అప్పుడప్పుడు ఆడిచ్చే పిండి కదా, కొంచెం సాఫ్ట్గా అవుతుంది, బాగుంటుంది టిక్కీ అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత బియ్య పిండి ఆడిచ్చిన దాంతో కొంచెంగా సాల్ట్ కలిపి ఇప్పుడు వచ్చేసి క్యారెట్ తురుమును వేస్తున్నాను. అదేవిధంగా ఒకటి కానీ చిన్నవైతే 2 కానీ ఆలు కట్ చేసి బాయిల్ చేసిన తర్వాత అది కొంచెంగా స్మాష్ చేసి ఈ పిండిలో వేసుకోవాలన్నమాట. అన్నీ కూడా హడావిడిగా చేస్తున్నాను అనమాట, చాలా పనులు కదా ఉదయాన్నే. ఇప్పుడు చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీ చట్నీ అనమాట. ఆలూ టిక్కీ విత్ పల్లీ చట్నీ, దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యారలల్గా ఇది రైస్ అనమాట. మట్టి కుండలో అన్నము, అంటే లంచ్లోకే చపాతీ చేస్తున్నాను కాబట్టి పెరుగన్నం మాత్రమే, అందుకే కొంచెంగానే చేశాను అన్నము. అది వెజిటబుల్ జ్యూస్ ఆఫ్ అయితే మిక్సీకి వేసాను. ఇలా ఉదయాన్నే పొరగడుపునే మనము వీక్లో 2 times అన్నా వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి అందరూ పిల్లలు హస్బెండ్ అందరు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను. చిన్నపాటి పూజ అనమాట, సింపుల్గా పూజ చేసుకుంటాను. ఈ విధంగా ఆ పూజ, చిన్నపాటి పూజను కూడా మీతో ఈ విధంగా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను టిక్కీ విత్ పల్లీ చట్నీ. టిక్కీ చాలా బాగుంటుంది, అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, 2 weeksకి ఒకసారి అలా చేస్తానన్నమాట. రెగ్యులర్గా అయితే చెయ్యను, 2 weeks కూడా కొన్నిసార్లు అయితే దాటిపోతుంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీవీ యూనిట్ను క్లీన్ చేస్తున్నాను. యూట్యూబ్ జర్నీ అనింది ఇంకా స్టార్ట్ చేయలేదు అని అనుకుంటున్నారు కదా, చెప్తానండి. నేను వచ్చేసి 2022 ఎండింగ్లో నా ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. 2022 ఎండింగ్లో అనమాట. ఫస్ట్ అయితే నేను షార్ట్స్తో స్టార్ట్ చేశాను. చిన్న చిన్న స్టోరీస్ని, అంటే స్టోరీ పెద్దది కానీ నేను కుదించుకొని మారల్ స్టోరీస్ని, మంచి మంచి స్టోరీస్ను నేను కుదించుకొని షార్ట్ అంటే తెలుసు కదా మీకు, 1 minute లోపే చెప్పాలి. ఆ విధంగా నేను నా స్క్రిప్ట్లో నేను రాసుకొని చెప్పేదాన్ని అనమాట. వ్యూస్ బాగా వచ్చేవి, సబ్స్క్రైబర్స్ కూడా ఆ విధంగానే నాకు రీచ్ అయినారు. ఫస్ట్ అయితే సరే షార్ట్స్ పెట్టడం వల్ల మనకు డబ్బులు అయితే రాదు కదా అనేసి నేను చిన్నగా అదే స్టోరీస్ని నేను కొంచెం ఒక 2 minutes 3 minutes ఆ విధమైన స్టోరీస్ని నేను కుదించుకునేదాన్ని. యాజ్ యూజువల్ పెడదామనేసి 2 minutes 3 minutes అలా స్టార్ట్ చేశాను అనమాట నా స్టోరీస్ను. ఆ విధంగా స్టార్ట్ చేసినప్పుడు నాకైతే వ్యూస్ అంతగా అనిపించలేదు. షార్ట్స్కి అయితే అదే బాగా వస్తాయి, కానీ కొంచెం లెంతీ 3 minutes 4 minutes వీడియోస్కి అయితే నాకు వ్యూస్ అంత రాలేదు. తర్వాత వచ్చేసి ఏదో అప్పుడప్పుడు అలా పెట్టేదాన్ని. షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెట్టేదాన్ని. మంచి మంచి మారల్ స్టోరీస్ని నేను నా స్క్రిప్ట్లో నేను రాసుకొని షార్ట్స్గా పెట్టేదాన్ని. మీరు ఛానల్ స్టార్టింగ్లో షార్ట్స్ అయితే ఒకసారి చూడండి, అన్నీ మంచి మంచి స్టోరీస్ అయితే ఉంటాయి. టీవీ యూనిట్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడైతే ఈరోజు ఫ్రిడ్జ్ని కూడా శుభ్రం చేద్దాం అనుకున్నాను. ఖాళీగా అయితే అస్సలు ఉండను, ఏదో ఒక పని ఈ టైంలో ఇది చేసుకోవాలి, ఆ టైంలో కొద్దిపాటి టైం దొరికినా ఓకే, ఈ టైంకి అయితే ఈ పని చేసేసుకోవచ్చు అని ముందే స్కెడ్యూల్ వేసేసుకుంటాను. ఆ విధంగా నా డేని ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఈరోజు అయితే మొత్తం ఫ్రిడ్జ్ని అయితే అన్నీ తీసి బయటికి తీసి డీప్ క్లీనింగ్ లాగే చేసేసాను. అంటే పై పార్ట్ చేయలేదన్నమాట. అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే మరీ బర్డెన్ అయిపోతుంది కదా. ఈ విధంగా ఫ్రిడ్జ్ని అయితే శుభ్రం చేసిన తర్వాత సోఫా కవర్స్ పైన చిన్నవి ఉంటాయి కదా హ్యాండ్స్ దగ్గర, అవి అయితే మా పిల్లలు అస్సలు ఉంచారండి, వేసిన అవి ఎప్పుడు పక్కనే ఉండేవి. సో ఈ విధంగా ఫ్రిడ్జ్కు వాడితే సరిపోతుంది కదా, పక్కన పెట్టే కంటే బాగా సెట్ అయిందనమాట ఫ్రిడ్జ్కి వేసినాక. ఈ విధంగా నేనైతే సోఫా కవర్స్ను ఫ్రిడ్జ్ లైనర్స్గా అయితే వాడేశాను. మామూలుగా అయితే ముందు నేను కిచెన్కి తెప్పించాను సెల్ఫ్ లైనర్స్, అవి అయితే మిగలలేదు, మిగిలితే ఫ్రిడ్జ్లో వేద్దాం అనుకున్నాను, మళ్ళీ తెద్దామనుకున్నాను, అట్లనే పోతుంది. ఇంకా ఈసారి అయితే ఈ విధంగా సోఫా కవర్స్ని అయితే ఫ్రిడ్జ్ లైనర్స్గా బాగా అరేంజ్ చేశాను. చూస్తున్నారు కదా, అన్నీ తీసి ప్రతి ఒక్కటి కూడా కవర్లలో ఉంచకుండా పొడులు కానీ అన్నీ కూడా వెజిటబుల్స్ కానీ ఈవెన్ లెమన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఈ విధంగా డబ్బాలలో అయితే అరేంజ్ చేసుకున్నాను. అంటే వీకెండ్ కావస్తుంది కదా, కాబట్టి అంటే సాటర్డే కూరగాయలు తెచ్చుకుంటాను. వీకెండ్ కావస్తుంది కాబట్టి కూరగాయలు కూడా తక్కువగానే ఉన్నాయి, అందుకే స్పేస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయిందండి. చెప్పాను కదా మష్రూమ్ కర్రీ చేశానని. బాబుకి లంచ్ బాక్స్కి వచ్చేసి చపాతీ మష్రూమ్ కర్రీ పంపించాను, కానీ అదైతే మీతో షేర్ చేయలేకపోయినాను. హడావిడిగా చేశాను కదా. జ్యూస్ ఇది కూడా షేర్ చేయలేకపోయాను. హాఫ్ జ్యూస్ ఆడిచ్చింది చూపించాను కదా, మొత్తం షేర్ చేయలేకపోయాను. ఇప్పుడైతే నా లంచ్ టైం అనమాట. చపాతీ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఇవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, ఓపిక లేదు. సో అన్నమే తినేసాను అనమాట. ఎంతవరకు వచ్చింది మన యూట్యూబ్ జర్నీ? అదే చెప్పాను కదా, వీడియోస్ స్టార్ట్ చేశాను. వీడియోస్ పెట్టడము ఏమన్నా ఇదే షార్ట్స్కి బాగానే వస్తున్నాయి కదా, 10,000 20,000 అలా వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తున్నారు. కాబట్టి వీడియో స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను, కానీ అసలు అంత రెస్పాన్స్ అయితే లేదు. 60 వ్యూస్, 100 వ్యూస్, 200, మహా అంటే మ్యాక్స్ 500, 600, 700, 1000 బిలోనే వచ్చేవి వ్యూస్ అయితే. అలా ఎప్పుడో ఒకసారి అట్లా వీడియోస్ పెడుతూ షార్ట్స్ కంటిన్యూగా, షార్ట్స్ అయితే బాగానే పెట్టేదానిలే, షార్ట్స్ పెడుతూ అలా చేస్తున్న క్రమంలో లూలు మాల్ ఐడియా ఉంది కదా మీ అందరికీ, రీసెంట్గా వచ్చింది లూలు మాల్ వీడియో అయితే పెట్టాను. లూలు మాల్ వీడియోకి బాగా రెస్పాండ్ అయింది, వైరల్ అయిందనమాట. వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఆ వీడియోతోనే నాకు మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ అరిసెలు చేయడం అయిపోయిందండి. స్టవ్ అవి ఇంకా నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్నూనే స్టవ్ అవి క్లీన్ చేసుకుంటాను. నైట్ అయితే లేట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో సోప్ పెట్టేసి అంతా ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ చపాతీ చేస్తాం కదా, డైలీ ఆఫ్టర్నూన్ రొట్టె, మా ఇంట్లో అయితే నైట్ చపాతీ అన్నమాట. చపాతీ చేసిన తర్వాత కొంచెం ఆయిల్, పిండి ఏదన్నా పన్నా అలా బట్టతో స్వైప్ చేసుకుంటాను అన్నమాట. అది ఈజీ అయిపోతుంది నాకు. నైట్ కూడా లేట్ కాకుండా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, తొందరగా పడుకోవాలి కదా, కాబట్టి నేను ఆఫ్టర్నూనే ఈ విధంగా సోప్ అప్లై చేసి మొత్తం శుభ్రం చేసుకుంటాను అన్నమాట. ఎంతవరకు వచ్చింది మన యూట్యూబ్ జర్నీ? లూలు మాల్ వీడియోతో నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. వాచ్ అవర్స్ 4 మానిటైజేషన్ కావాలంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా, క్రియేటర్స్ అందరికీ ఐడియా ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వాచ్ అవర్స్ అయితే అయిపోవాలి. ఆ విధంగా అయితే నాకు అయిపోయిందనమాట లూలు మాల్ వీడియోతో. నాకు అప్పుడు అనిపించింది, ఓహో షాపింగ్ వీడియోస్కి అయితే బాగా వస్తాయేమో వ్యూస్ అనేసి అనుకున్నాను. అప్పుడు కొంచెంగా అప్పుడప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు అలా కొన్ని షాపింగ్ వీడియోస్ అయితే పెట్టాను. వాటిలో నిస్సీ కిచెన్ వేర్, నిస్సీ కిచెన్ వేర్కి అయితే వ్యూస్ చాలా బాగా వచ్చేవి. నిస్సీ కిచెన్ వేర్ వీడియోతో నాకు అమౌంట్ అయితే క్లియర్ అయిపోయిందనమాట. ఫస్ట్ తెలుసు కదా అందరికీ, క్రియేటర్స్ అందరికీ ఐడియా ఉంటుందిలేండి, $100 అయిపోతే మన అకౌంట్కి డబ్బులు వస్తాయన్నమాట. $100 కంప్లీట్ కాకుంటే మన అకౌంట్కి డబ్బులు రావు. ఆ విధంగా నాకు నిస్సీ కిచెన్ వేర్ వీడియోతో నా అకౌంట్లోకి ఫస్ట్ పేమెంట్ అయితే ఆ విధంగా వచ్చింది. ఇంకా నేను తర్వాత స్టోరీ వీడియోస్ అయితే అస్సలు పెట్టలేదు. అప్పుడప్పుడు నాకు వీలు కుదిరినప్పుడల్లా షాపింగ్ వీడియోస్, నేను పెట్టేదే వీడియోస్ చాలా తక్కువ అండి. అప్పుడప్పుడు షాపింగ్ వీడియోస్, తర్వాత ఎప్పుడన్నా ఇలా ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటేనే నేను వ్లాగ్స్ పెడతాను. అది కూడా చాలా తక్కువ అన్నమాట. వ్లాగ్స్కి కూడా మ్యాక్స్ అంటే 5000 అలా రీచ్ అయినాయి. షాపింగ్ వీడియోస్కే నాకు బాగా వ్యూస్ వచ్చేవి. ఇప్పుడైతే నేను నైట్ చెప్పాను కదా ముందే, డిన్నర్లోకి పచ్చి కొబ్బరి పాలతో వెజిటబుల్ పులావ్ మరియు పుట్టగొడుగుల కూర, అది ఆఫ్టర్నూన్దే, అదే మార్నింగ్ చేసిందే ఉంది. నేను ఎంతైతే రైస్ తీసుకుంటానో దానికి తగినట్లు పాలు, మిగిలినటివి అన్నీ పచ్చి పాలే ఉండాల్సిన, పచ్చి కొబ్బరి పాలే ఉండాల్సిన పని లేదు. మనకు మిగిలింది అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పచ్చి కొబ్బరి పాలతో వెజిటబుల్ పులావ్ అనేది నైట్, వీక్లో ఒక్కసారన్నా నైట్ ఈ విధంగా చేయమంటారు పిల్లలు. మా హస్బెండ్ అయితే ఇది తిన్నారనమాట. అసలు రైస్ ఆఫ్టర్నూనే తినరు ఆయన, ఇంకా నైట్ ఏం తింటారు, అందుకే ఆయనకి చపాతీ, అంటే మామూలుగా అయితే రొట్టె చేస్తాను, జొన్న పిండితో రొట్టె. ఈ మష్రూమ్ కర్రీలోకి చపాతీ బాగుంటుంది అనేసి ఈరోజు చపాతీ చేశాను. ఫస్ట్లోనే చెప్పాను కదా, నాకు యూట్యూబ్ నుండి వచ్చిన అమౌంట్ను నేను ఏం కొన్నానో ఆ అమౌంట్తో నేను ఏం తీసుకున్నాను అని. అదేనండి, ఇవి 2 కూడా వెండి ప్లేట్లు. మా పిల్లలిద్దరికీ కూడా
ప్రతిరోజు తిననీకి వాళ్ళకు వెండి ప్లేట్లు తీసుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి వచ్చేసి 500 గ్రామ్స్ పైనే, కొంచెం 505 గ్రామ్స్ 510 గ్రామ్స్ కొద్దిగా తేడాతో రెండు కూడా 500 గ్రామ్స్ అబోనే ఉన్నాయి. రెండు కూడా 90,000 అయితే పన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఈ 2 వెండి ప్లేట్లను కూడా పిల్లల పేర్లు ఇద్దరివి కొట్టించేసి ఎవరి పేర్లు వాళ్ళతో వెండి ప్లేట్లు తీసుకున్నానన్నమాట. వెనకలు చూపిస్తున్నాను కదా, అక్కడ అది షార్ప్గా ఉంది. నేనైతే తిప్పి చూశాను కానీ తీసుకునేటప్పుడు ఆ షార్ప్నైతే టచ్ చేసి చూడలేదు. నేను ప్లేట్ కడిగేటప్పుడు నాకు చేతికి తగిలిందనమాట. అది కొంచెం కొత్తగా షార్ప్గా అయితే ఉంది. కాబట్టి ఎవరైనా తీసుకునేటప్పుడు ఆ విధంగా చేయి టచ్ చేసి చూడండి. వెనకల కొంచెం స్టాండ్ లాగా ఉంటుంది కదా, అదైతే షార్ప్గా ఉందన్నమాట. ప్లేట్లు అయితే చాలా బాగున్నాయి. రెండు కలిపి కూడా 90,000 అయితే పన్నాయి. వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి